నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బాబుతో నేను రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. జగన్మోహన్ రెడ్డిని అధికారం నుండి బయటకు పంపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపు. సిపిఎం నాయకులు వినూత్న నిరాహార దీక్ష. తహసీల్దార్ కార్యాలయం ముందు స్నానాలు చేస్తూ నిరసన. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కండువా కప్పుకున్న యువత. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్న షాజహాన్ బాషా. నిరాహార దీక్షా శిబిరం వద్ద తెలుగు మహిళ చంద్రకళ సోది చెబుతానంటూ నిరసన. సీఎం జగన్ 1,00,000 కోట్ల అవినీతి సొమ్మును కోర్టు స్వాధీనం చేసుకుంటుందని సోది. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుండి బయటకు పంపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరులో మహిళలు ఏర్పాటు చేసిన బాబుతో నేను నిరాహార దీక్షలో ఆనంద్ బాబు పాల్గొని తన సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు, ఉద్యోగస్తులు పనికిమాలిన ఎమ్మెల్యేలు మంత్రులకు ఊడిగం చేస్తున్నారన్నారు. వీళ్ళ మీద కోపం మనకు లేదు, మన మీద కోపం వాళ్ళని చేసుకుంటున్నారు అర్థం కావట్లా. నష్టపోయేది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్లకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యకి వెళ్ళాలి, ఎలక్షన్ మ్యాండేట్ అడగాలి. వాళ్ళు ఇచ్చేది 5 సంవత్సరాలకే, మళ్ళీ పోవాలి. ఈ ఉద్యోగం 33 ఏళ్ళు, 35 ఏళ్ళు, 62 ఏళ్ళు వయసు వచ్చింది నాకు ఉంటుంది. అది మర్చిపోయి అనవసరంగా ఊడిగం చేసి ఇటువంటి పనికి మాలిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఊడిగం చేసి వీళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు అనవసరంగా మన కార్యకర్తల మీద పెట్టే కేసులు, ఈ వేధింపులు ఎప్పుడు కూడా పొరపాటును కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఒక్కొక్కడికి అంతు చూసినాక నిద్రపోనని చెప్తా ఉన్నాను. అనుకుంటా ఉన్నది ఏదో కార్యకర్తల మీద గబగబ కేసులు పెట్టేస్తున్నారు, రిమాండ్ పంపుతా ఉన్నారు. ఇవన్నీ తిరిగి మీ మీద పెట్టడం తెలుసు. మిమ్మల్ని ఏ విధంగా ఉద్యోగాలు కూడా కొట్టాలో తెలుసు, ఏ విధంగా జైల్లో పంపాలో కూడా భవిష్యత్తులో చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు చేస్తున్నటువంటి ఈ దీక్షలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ వృధా పోవు. ఆయన తప్పనిసరిగా బయటికి అతి త్వరలోనే వస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. మీరందరూ ఇచ్చే మనోధైర్యం, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన అన్ని చూస్తూ ఉన్నాడు జైల్లో ఉండి. ఇంకా మనోధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతా ఉన్నాం. ఆయన మనోనిబ్బరంతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చీలమత్తూరు మండలంలో పేదలకు ఇళ్ల పట్టాలు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు సిపిఎం నాయకులు వినూత్నంగా చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు స్నానాలు చేస్తూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. రెండవ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఆఫీస్ ముందరే స్నానాలు చేస్తూ ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఎంఆర్ఓ ఆఫీసే ఇల్లు. కాబట్టి మేమందరూ స్నానం చేయలేదు కాబట్టి ఇక్కడే వచ్చి స్నానం చేసి ప్రభుత్వానికి, పాలకులకి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రోజుకైనా మా సమస్యకి పరిష్కరించకపోతే, ఈ రోజుకి మా సమస్యని చర్చల రూపంలో శాంతియుతంగా పరిష్కరించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో అదే స్థలంలోనే తాగారు తీస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులు స్పందించి మా స్థలాలకు సంబంధించి ఇంటి పట్టాలు 90 రోజుల్లో పూర్తి చేసినటువంటి, 90 రోజులు అప్లై చేసుకున్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎంఆర్ఓ గారు జేసీ గారితో చర్చలు జరిపి న్యాయమైనటువంటి డిమాండ్స్ ను పరిష్కార రూపంలో శాంతియుతంగా పరిష్కారం చేయాల్సిందిగా మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు తక్షణమే స్పందించాలా. ఎంఆర్ఓ గారు ఎక్కడున్నా యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆత్మవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా తెలిపారు.
నేడు మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో యువత షాజహాన్ బాషా ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, ఇమ్తియాజ్, నాగూర్వలి, నవీన్, వెంకటరమణ, బాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న పరిశ్రమలను తరిమి కొడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న యువతలో మార్పు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారినందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ వారికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మంచి భవిష్యత్తు ఉంటుందని షాజహాన్ బాషా గారు, నాదెళ్ల విద్యాసాగర్ గారు సంయుక్తంగా తెలియజేయడం జరిగింది. అది మరొకసారి చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. పౌర సమాజానికి, పౌరులకు ఏమాత్రం కూడా షాజహాన్ బాషాపై అభిమానం కొద్దీ, గౌరవం కొద్దీ ఈశ్వరం మైండ్లు బుక్కాలవ ప్రాంతాలైన సయ్యద్ ఆధ్వర్యంలో అతని యువత బ్యాచ్ అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నది చాలా సంతోషము. ఒక విషయం చెప్పదలుచుకుంది ఏమంటే, బుక్కాలో ప్రజలు ఈరోజు అక్కడ ఏరు దాటి శేషమాల్ ఏరియాకి రావాలంటే ముందు బ్రిడ్జ్ లేదు. సుమారు 12 సంవత్సరాల క్రితం శాసనసభ్యులుగా షాజహాన్ బాషా ఉన్నప్పుడు ప్రస్తుతం ఎన్వీఆర్ కళ్యాణ మంటపం పోయే బ్రిడ్జ్ ఆయన హయాంలో నిర్మించి ఈరోజు ఆ సౌకర్యాన్ని అందరూ పొందుతున్నారంటే అతని కృతజ్ఞతలు తెలుపుకోవాలా. రానున్న రోజుల్లో షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో అందరూ కష్టపడి పనిచేయవలసిందిగా కోరుతున్నాం. ఈ పత్రికా సమావేశానికి చేసిన చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. నిరాహార దీక్ష శిబిరం వద్ద తెలుగు మహిళ చంద్రకళ సోది చెబుతానంటూ నిరసన వ్యక్తం చేసింది. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తాడని, సీఎం జగన్ 1,00,000 కోట్ల అవినీతి సొమ్మును కోర్టు స్వాధీనం చేసుకుంటుందని సోది చెప్పింది. చంద్రబాబు నాయుడు గారిది ఆరోగ్యం ఎట్లుంటుంది? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ముక్కోటి దేవతల్లో ఒక దేవుడు. ఆయన ఇలాంటి నీచమైన మనుషులు ఎన్ని చేసినా ఆయన దేవుడికి కాదు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉంటాడు, ఆయన ఆరోగ్యంగా వస్తాడు. 2024లో ముఖ్యమంత్రి అవుతాడని కూడా మేము చెబుతున్నాము. కేసులు పెట్టారు కదా, వాళ్ళందరూ పరిస్థితి ఏమో, వాళ్ళ పైన కేసులు ఏమో కాబోతుంది. వాళ్ళందరూ కేసులు కూడా ఆ దేవతలు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రజలందరూ ఎంతగా బాధపడుతున్నారు, ఎంత కన్నీరు పెట్టుకుంటున్నారు, అదన్నీ కూడా భగవంతుడు చూస్తున్నాడు. అన్ని మంచి రోజులు వస్తాయి. కూడా భయపడాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు మన దేవుడు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత గుడి వద్ద రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే వారిపై జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు.
The dais and of the dais. Sir, under the chairmanship of the district collector, sir, we are organizing a road safety authority meeting almost every quarterly, sir. In fact, after the Supreme Court guidelines, now we are, meeting on a monthly occasion. Sir, majorly, sir, if we look at the measures taken in the city, sir, almost in the last one and a half year, we have spent almost more than 28 crores in. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మన సిటీ చాలా డెవలప్ అవుతూ ఉంది. ఇది అన్ని సిటీల్లో కాకుండా ఇది ఒక పోర్ట్ బేస్ సిటీ, ఇండస్ట్రీ బేస్ సిటీ, అట్ ద సేమ్ టైం ఎకనమిక్ యాక్టివిటీ కూడా ఆంధ్రాలో నెంబర్ 1 సిటీ. సో దీనికి సంబంధించి మాకు ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు కూడా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ రిడక్షన్ ఈ ఇయర్లో చేయటం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం తీసుకుంటే యాక్సిడెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి, డెత్స్ పెరుగుతూనే ఉన్నాయి. కానీ చాలా ఎఫర్ట్స్ పెడితేనే మాత్రమే కొన్ని సిటీస్లో అండ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మనకి ఈ నంబర్ రిడక్షన్ కానీ లేకుంటే డెత్స్ రిడక్షన్ కానీ జరిగింది. సో దీనికి జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ముమ్మిడివరం టీడీపీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో మాజీ ఎమ్మెల్యే దాటా బుచ్చిబాబుతో పాటు ఎస్సీ సామాజిక వర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రధాన రహదారిపై వెనుకకు నడుస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. భూములన్నీ కూడా వాల్యూ తగ్గిపోయి ఇవాళ పక్క పట్టించలేదు. దానివల్ల మన భూమి అమ్ముగా ఉన్నా కొనే పరిస్థితి లేదు. దానివల్ల మన రోడ్డు బడ్జెట్ ఉన్న రెండు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళాలని 24 గంటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కష్టపడి మరి జగన్మోహన్ రెడ్డి ఓన్లీ బటన్ నొక్కడం తప్ప ఎక్కడ సంపద సృష్టించకుండా మరి ఎన్ని బటన్ నొక్కితే మన సంపద అంతా ఏం లేకుండా మొత్తం మరి అప్పుడు బాలయోగి గారి దగ్గర నుంచి కూడా మరి వివేకానంద గారి దగ్గర నుంచి కూడా మాకు కూడా పెద్ద ఎత్తున మీ అందరూ సహకారంతో మరి 2014-19 వరకు నేను అసెంబ్లీ కూడా మీ అందరి సహకారంతో వెళ్ళాం. మరి దానికి తగ్గట్టుగా ఆ 5 సంవత్సరాలు కూడా మన నియోజకవర్గం అయితే మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 300-400 కోట్లు తప్ప ఎక్కడ అభివృద్ధి అయితే జరగలేదు. మరి అక్కడక్కడ ఒక 1 కిలోమీటర్ 4 కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్ వేసే పరిస్థితి లేదు. మరి మనం ఆ రోజు ఎవరైనా యాక్సిడెంట్ అయితే అన్నీ ఇమీడియట్గా చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. మరి ఈరోజు ఆ బీమా పథకం లేదు. మరి ఎవరైనా పెళ్లి చేసుకుంటే కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ చౌరస్తా నుండి రామ్నగర్ చౌరస్తా వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు నాయకులు ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్ మీద అభిమానం చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ఆవిష్కరించారు. అనంతరం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని మాట తప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చాలా అభివృద్ధి పనులు చేశామని, తెరాస హయాంలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు.
ఈరోజు దండి కొడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గడపకి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తుందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 4వ పథకం, ఈ 4వ పథకం ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు. ఈ ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే తెలంగాణ గురించి పోరాటం చేసిన అమరవీరులు, తెలంగాణ గురించి తెలంగాణ రావడానికి ఎవరైతే పోరాటం చేసినో ఆ కుటుంబాలందరికీ కూడా తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్కరికి యువ వికాసం ఏంటిదంటే ఈరోజు డిగ్రీలు చేసుకొని కేవలం హైదరాబాద్ నగరంలో ఒక 5,000, 10,000 గురించి ఉద్యోగాలు చేస్తున్నారు. అది చూసి బాధపడుతున్న మా తల్లి సోనియా గాంధీ గారు వీళ్ళందరికీ ఏదో ఒక తోసు పెట్టాలనుకున్న ఉద్దేశంతో డిగ్రీ పూర్తి చేసిన వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో మారుమూల గ్రామాలైన కోస్తాంధ్ర నుండి మొదలుకొని ఆదిలాబాద్ వరకు ఎంబీబీఎస్ విదేశీ వైద్య విద్యలో అతి తక్కువ 20 లక్షల లోపు ఖర్చుతో నిష్ఠాతులుగా తీర్చిదిద్దుతున్న ఏకైక సంస్థ జీవీకే సంస్థ అని మై సెల్ఫ్ డైరెక్టర్ డాక్టర్ జీవీకే గుండాల విద్యాకుమార్ అన్నారు. అంబర్పేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఎంబీబీఎస్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియాలో 8 బ్రాంచీలు, సౌత్ ఇండియాలో 6 శాఖలు ఉన్నాయన్నారు. జీవీకే రీజనల్ డైరెక్టర్స్ల ద్వారా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ నుండి విద్యార్థులకు కజకిస్తాన్లోని కాస్పియన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఎంబీబీఎస్లోనే కాకుండా ఎంసెట్లో 60% ఉత్తీర్ణులు అవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బ్యాడ్ గైడెన్స్ అంటే ఇవ్వరు. నాకు తెలిసి ఏంటంటే ఒక స్టూడెంట్నే కాదు అందరినీ కూడా ఎలా అంటే ఒకే ఒక మాటతో వాళ్ళ ఫాదర్ ఆ మాటకి ఫిదా అయ్యారండి. కిరణ్ కుమార్ సార్ దగ్గరికి వచ్చారు, పక్కన పెట్టండి, మీరు మాకు ఏ గైడెన్స్ ఇస్తారో మేము దాన్నే ఫాలో అవుతాం అని చెప్పి Thank you. Myself Dr. GVK Gundala Vidyakumar. I am Director of GVK Brothers EduTech and Vice Dean of Caspian University. My staff, Regional Directors of GVK Brothers EduTech. All branches, India-wide 8 branches ఉన్నాయి, South Indiaలో 6 branches. సో మా రీజనల్ డైరెక్టర్స్ ద్వారానే ఈరోజు వ్యవస్థ ఇంత ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మారుమూలలో ఉన్న గ్రామాల నుండి కూడా చుట్టుపక్కల కోస్లాంధ్ర నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు అతి తక్కువ ఖర్చుతోటి ఎంబీబీఎస్ వైద్య విద్యను అందిస్తున్నాము. ఎందుకంటే ఒక తెలుగు డీన్గా ఒక అబ్రాడ్ కంట్రీస్లో అపాయింట్ అవ్వడము గొప్ప వరం లాంటిది తెలుగు పిల్లలకి. దానివల్ల ఎంతోమంది విద్యార్థులకు ఫినాన్షియల్గా వెనుక ముందు అయినా బడ్జెట్ రూపంలో ఎంతో సహకారం చేస్తున్న జీవీకే బ్రదర్స్ ఎడ్యుటెక్ ఫౌండర్కి, మా అన్నయ్య గారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు 200 మంది విద్యార్థులతోటి యాన్యువల్ మీట్ జరిపామంటే మీరు ఊహించుకోండి, 5 సంవత్సరాలకు 1000 మంది విద్యార్థులు అంటే ఈ రోజుకి ఒక పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. ఒక బ్యాచ్ పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్ని కూడా ఎంత సక్సెస్ రేట్ ఉందో అదే మీ విట్నెస్. జీవీకే బ్రదర్స్ అంటే భరోసా అంటే ధైర్యం అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా సర్వీసెస్ ఇచ్చే సంస్థ జీవీకే బ్రదర్స్. ఎల్లప్పుడూ మీతోనే, మీ వెంటే మేము ఉంటాం. థ్యాంక్ యూ. నేను జీవీకేలో గత 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నానండి. సో జీవీకే అనేది ఒక కన్సల్టెన్సీయే కాదు, డాక్టర్ జీవీకే సార్ తను అక్కడే గ్రాడ్యుయేట్ అయి వచ్చారు అబ్రాడ్స్లో. సో ఒక యూనివర్సిటీకి ఇప్పుడు వైస్ డీన్గా వర్క్ చేస్తున్నారు. కాస్పియన్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీకి వైస్ డీన్గా ఉన్నారు. ఇప్పుడు దాకా తెలుగు డీన్ అబ్రాడ్ కాలేజెస్లో ఎవ్వరూ లేరండి. ఫర్ ద ఫస్ట్ టైం డాక్టర్ జీవీకే సార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వైస్ డీన్ ఫర్ ద యూనివర్సిటీ. సో ఎంతోమంది పిల్లలు ఒక కన్సల్టెన్సీ నుంచి ఒక 5 to 10 స్టూడెంట్స్ వెళ్తే ఒక కంట్రీకి అది ఎక్కువ. సో మనం ఓన్లీ ఒక 1 కాలేజ్కి వర్క్ చేస్తున్నాము. 150 స్టూడెంట్స్ నియర్లీ మన దగ్గర నుంచి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు ఒకే కాలేజ్కి. సో అక్కడ మన తెలుగు ఫుడ్, అక్కడ మన షెఫ్స్ని కూడా సార్ ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి సౌత్ షెఫ్స్ని అలాట్ చేశారు. వాళ్ళు ఇచ్చే ఫుడ్ కూడా కాకుండా మన తెలుగు ఫుడ్ ఉంటుంది. ఓన్ హాస్పిటల్ ఉంది కాలేజ్కి. సో ఎవ్రీథింగ్ సార్ అక్కడ ఉన్నారు కాబట్టి పిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని విషయాలలో వీఆర్ ప్రామిసింగ్ పేరెంట్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు దే ఆర్ హ్యాపీ టేకింగ్ అడ్మిషన్. ఎందుకంటే ఫీజు
పరంగా చూసినా మీకు ఒక బి కేటగిరీకి వెళ్ళినా మీకు అరౌండ్ 12 lakhs ఇక్కడే అవుతుంది. కానీ 20 lakhsలో అక్కడ ఎడ్యుకేషన్ ఫినిష్ చేస్తున్నారంటే ఓన్లీ దట్ ఈస్ అవర్ కాస్పియన్ యూనివర్సిటీ విత్ ఆల్ ద సేమ్ సర్వీసెస్. ఇక్కడ చదివితే మీకు ఎలాగైతే పిల్లలకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందో అక్కడ కూడా సేమ్ కోచింగ్ ఇండియన్ ఫ్యాకల్టీ తోటి ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్ని సార్ పంపించి టీచ్ చేపిస్తున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో మెయిన్ ఇక్కడ క్రాక్ చేశారంటే ఎంసీఐ పిల్లలు ఇక్కడ డాక్టర్స్ తోటే ఈక్వల్. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాలు అక్టోబర్ 3 నుండి 9 వరకు కొనసాగాయని, చివరి రోజులో భాగంగా బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ నుండి బజార్ కన్నల బస్తీ మీదుగా కేంకెల్ ఫారెస్ట్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు అటవీ అవగాహనపై ఎస్ఏ పరీక్ష, క్షేత్ర సంరక్షణ, పక్షుల సంరక్షణ, వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలు నాటాలని, అడవులు లేకపోతే వన్యప్రాణులు జీవించలేవన్నారు. అడవులను, వన్యప్రాణులను కాపాడడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సుభాష్, డిఆర్ఓ గౌరీశంకర్, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాలను పురస్కరించుకొని బెల్లంపల్లి డివిజన్ పరిధిలో చివరి రోజులో భాగంగా అటవీ అధికారులు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఉత్సవాల్లో భాగం 3 నుంచి 9వ తారీఖు భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం, కాలేజీలో ఎస్ఏ రైటింగ్ మరియు ఫీల్డ్ విజిట్, ప్రతిరోజు మా స్టాఫ్ మార్నింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేయడం, అలాగే బర్డ్ వాచింగ్. ఈరోజు బైక్ ర్యాలీ ఈ బెల్లంపల్లి పట్టణంలో చేసుకోవడం జరిగింది. ఉత్సవాల్లో భాగం 3 నుంచి 9వ తారీఖు భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం, కాలేజీలో ఎస్ఏ రైటింగ్ మరియు ఫీల్డ్ విజిట్, ప్రతిరోజు మా స్టాఫ్ మార్నింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేయడం, అలాగే బర్డ్ వాచింగ్. ఈరోజు బైక్ ర్యాలీ ఈ బెల్లంపల్లి పట్టణంలో చేసుకోవడం జరిగింది. వన్యప్రాణుల వల్ల మనకు లాభాలు అని ప్రజలకు తెలియజేయడం, లేకపోతే వన్యప్రాణులు కానీ అడవి లేకపోతే కలిగే నష్టాలు తెలియజేసుకుంటూ మేము ఈ ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర మొక్కలు పెంచడం, ఫుడ్ చైన్లో ప్రతి గ్రాస్ నుంచి శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు అన్నీ సమతుల్యం కరెక్ట్గా ఉంటేనే మానవ మనుగడ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు పెంచడంలో బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. ప్రాణి సప్తాహ దినోత్సవం సందర్భంగా ముగింపు రోజు ఇది 3 తారీఖు నుంచి వెళ్ళి 9 తారీఖు వరకు జరపడం జరిగినది. రోజు ఒక కార్యక్రమం. ఒకరోజు అడవిలో అంతా రోజు పెట్రోలింగ్ తిరుగుకుంటూ మరియు జనారం డివిజన్ నుంచి వెళ్ళి మన డిస్టిక్లో మంచిర్యాల డివిజన్లో ఉన్న 4 డివిజన్ల ప్రకారంగా రోజు ఒక ప్రోగ్రాం చేయడం. ఈరోజు బెల్లంపల్లి టౌన్లో బైక్ ర్యాలీ చేసినాం బెల్లంపల్లి రేంజ్ తరఫున. మరి ఇది ప్రజలకు అందరికీ అవగాహన, ఈ వన్యప్రాణుల గురించి ఏంటిది, అసలు వన్యప్రాణుల గురించి సమతూకం, మన అడవిలో సమతూకం కానీ, మన పర్యావరణం కానీ, మన ఎన్విరాన్మెంటల్ కానీ ప్రతి ఒక్క, ఇప్పుడు చీమ కాంచెలు చూద్దాం మనకు అవసరమే, కానీ మనం కొన్ని ఏంటంటే ప్రతి అంతరించిపోకుండా చూడటానికే ఇది వన్యప్రాణి సప్తాహ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇది ఈరోజు ముగింపు. మరియు అందరికీ ఈ వన్యప్రాణులను సంరక్షించుకుంటూ వన్యప్రాణులను వేటాడకుండా చూడవాలని కోరుచున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాబుతో నేను రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. జగన్మోహన్ రెడ్డిని అధికారం నుండి బయటకు పంపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపు. సిపిఎం నాయకులు వినూత్న నిరాహార దీక్ష. తహసీల్దార్ కార్యాలయం ముందు స్నానాలు చేస్తూ నిరసన. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కండువా కప్పుకున్న యువత. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్న షాజహాన్ బాషా. నిరాహార దీక్షా శిబిరం వద్ద తెలుగు మహిళ చంద్రకళ సోది చెబుతానంటూ నిరసన. సీఎం జగన్ 1,00,000 కోట్ల అవినీతి సొమ్మును కోర్టు స్వాధీనం చేసుకుంటుందని సోది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.